హలో అండి, ఈరోజు మా స్పెషల్ వంటకం అనమాట. ఏంటంటే ఆనపకాయ పునుగులతో కర్రీ అనమాట. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? కామెంట్ చేయండి. ప్రాసెస్ వచ్చేసి ఆనపకాయని తురుముకొని ఒక బౌల్ తీసుకొని కొంచెం బియ్యం పిండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, అల్లము అన్నీ వేసుకొని బాగా కలుపుకొని వాటర్ లేకుండా పునుగుల్లాగా వేసుకోవాలన్నమాట. తర్వాత వీటిని తీసుకొని కొంచెం కెచప్తో స్నాక్లా కూడా తినొచ్చు. అలానే కర్రీకి వచ్చేసి సగం తీసుకోండి. కర్రీలో ఏంటంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా అన్నీ మగ్గించుకొని ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలా పౌడర్ వేసి కొంచెం వాటర్ వేసి బాగా వాటర్ మరగనివ్వాలి. వాటర్ మరిగాక దాంట్లో వచ్చేసి పునుగులు డిప్ చేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలాగా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలన్నమాట. అప్పుడు వాటర్ అంతా ఆ పునుగులు పీల్చుకొని బాగా స్పాంజ్ లాగా మెత్తగా బాగుంటాయి అన్నమాట, తినడానికి జ్యూసీగా. అలానే ఈ కూర అయితే దగ్గరకు వచ్చాక ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. యమ్మీ యమ్మీ సొరకాయ పునుగుల కర్రీ అన్నమాట. మీరు ఎప్పుడన్నా టేస్ట్ చేశారా? టేస్ట్ చేస్తే కామెంట్ చేయండి. ఈ కర్రీ అయితే మా అమ్మగారు చేస్తున్నారనమాట. చాలా బాగుంది కదా చూడడానికి, యమ్మీగా. అలానే ఈ షార్ట్ కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి. ఆనపకాయతో ఏ వెరైటీ చేసినా మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది అనమాట. మీ పిల్లలు ఎవరన్నా ఆనపకాయని ఇష్టపడతారా? కామెంట్ చేయండి. అలానే ఒక చిన్న లైక్ అయితే చూస్తూ వెళ్తూ ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? బాయ్.